పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏ నేరం చేయని తనను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు ప్రొఫెసర్ సాయిబాబా. వీల్ చైర్ విరగ్గొట్టి నడవలేని స్థితిలో ఉన్న తనను టార్చర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా ఆసుపత్రికి తీసుకెళ్లలేదన్నారు. జైలులో కుల వ్యవస్థ విచ్చలవిడిగా ఉందన్న ఆయన అక్కడ అమానవీయ పరిస్థితులు ఉన్నాయన్నారు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన స్వేచ్ఛతో ఇప్పుడు తెలంగాణకు వచ్చానన్నారు ప్రొఫెసర్ సాయిబాబా. నేను ఎవరినో అది నన్ను ఆ వ్యక్తిగా మలిచింది తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను. ఒక స్వేచ్ఛా వ్యక్తిగా తిరిగి రాగలిగాను. ఒకవేళ నేను నేరం చేస్తే ఆ నేరాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటే పోలీస్ కస్టడీలో నన్ను తీసుకోవాలి కదా. మెజిస్ట్రేట్ కనిపించింది పోలీస్ కస్టడీకి ఇవ్వాలని, కానీ పోలీస్ కస్టడీ కావాలని పోలీసులు అడగలేదు. వాళ్ళు ఏమన్నారంటే మాకు పోలీస్ కస్టడీ అవసరం లేదు, జైలుకి పంపించండి అని వాళ్ళు చెప్పారు. నా వీల్ చైర్ పగలగొట్టారు. నడవలేని వీల్ చైర్లోంచి నన్ను లాగారు. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నది. 9 నెలల పాటు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుంది. అక్కడ కులాన్ని బట్టి ప్లేస్ ఇస్తారు, కులాన్ని బట్టి జైలు జాబ్ ఇస్తారు. ఏ కులానికి చెందిన వాడైతే ఆ కులానికి సంబంధించిన వృత్తి ఆ జైల్లో చేయాలి. ఎలుగెత్తి చాటే గొంతుని నొక్కడమే లక్ష్యంగా దేశంలో నిర్బంధ చట్టాలు తీసుకువచ్చారన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. అమానవీయ ఆర్థిక అభివృద్ధి నమూనాగా ఈ చట్టాలు వచ్చాయన్నారు. ఊపా చట్టాన్ని కాంగ్రెస్ తీసుకువస్తే దానికి బీజేపీ కొమ్ములు తొడిగిందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఇవాళ మాట్లాడితే నేరం, విశ్వాసాలు ఉన్న వాళ్ళ మీద నేరం, విశ్వాసాల కొరకని మనుషుల్ని అటువంటి నిర్బంధ చట్టాలు వచ్చాయి. ఈ నిర్బంధ చట్టాలు కూడా రావడానికి ఒక ఆర్థిక అభివృద్ధి నమూనా, అమానవీయమైన అభివృద్ధి నమూనా మన దేశంలో అమలైనప్పటి నుంచి ఒక చట్టం తర్వాత ఒక చట్టం, టాడా, పోటా, ప్రివెంటివ్ డిటెన్షన్ దగ్గర నుంచి ఇవాళ ఊపా చట్టం దాకా మొత్తంగా చట్టాలు, ప్రతి చట్టం, ఊపా చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఇంకా మరింత కొంత కొమ్ములు తొరిగి దానివల్ల ఒక అన్యాయమైనటువంటి అమానవీయమైన చట్టం అది.